బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో కాంటోన్మెంట్ సెగ్మెంట్ కు ఉప ఎన్నిక అనివార్యం. అయితే బీఆర్ఎస్ నుంచి సాయన్న కుటుంబం సభ్యులే పోటీలో దిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకూడదనే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏకగ్రీవంగా వారి కుటుంబం నుంచే ఎమ్మెల్యేను ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. సాయన్న ఫ్యామిలీని కాదని ఇతరులను పోటీలో దించితే దివంగత ప్రజా యుద్ధ నౌక గద్దరన్న బిడ్డ వెన్నెలను పోటీలో దించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఆమె పోటీ చేసినప్పటికీ స్వల్ప కారణాలతో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యా నందిత చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ పరిస్థితులన్నిటిపై ఢిల్లీ హైకమాండ్కు టీపీసీసీ లేఖ రాయనుంది. అక్కడి నుంచి అప్రూవల్ రాగానే ఉప ఎన్నికలు అభ్యర్థిత్వంపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తుంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే మృతి చెందిన సాయన్న ఫ్యామిలీపై ఉన్న సానుభూతితోనే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను జరిపించినట్లు పార్టీ వర్గాలలో చర్చ నడుస్తుంది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ ఆమె మరణంపై వివిధ రాజకీయ పార్టీలు సానుభూతిని వ్యక్తం చేశాయి. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కనీసం ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. అయినప్పటికీ సీఎం ఈ పరిధిలోని ఎమ్మెల్యేలకు అందరికీ ఇచ్చిన ప్రయారిటీని ఇస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. సిటీ ప్రజల్లోనూ మార్పు మొదలైందని, తద్వారా ఎంపీ ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్లోనూ కాంగ్రెస్కు సానుకూల ఫలితాలు వస్తాయని పార్టీ విశ్వాసం. కానీ లాస్యా మృతితో బై ఎలక్షన్లో సాయన్న ఫ్యామిలీకే ప్రయారిటీ ఇవ్వాలని భావనలో ఉన్నట్టు పార్టీలో ప్రచారం ఉంది.